హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి ముంబై అని ఇచ్చారు కదా అండి, ముంబై స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలనేది అయితే ఏమీ లేదనమాట. అన్ని స్టేట్ల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి డిసెంబర్ 22 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 19 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అయితే 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 18 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 119 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 137 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్ అటెండర్కి సంబంధించి అయితే 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 291 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్ అయితే మనకి 291 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి అన్ని ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా అయితే మనకి ఒక నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. ఈ యొక్క మనకి శాలరీస్ ఏ విధంగా పే చేస్తారు, ఏ ఒక్క పోస్ట్కి ఎంత శాలరీ ఇస్తారని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మనకి లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 44,900 అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 70,000 పైగానే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ ట్యాక్స్ అసిస్టెంట్కి 2 పోస్టులకు కలిపి మనకి లెవెల్ 4th ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే 25,500 నుంచి వరకు అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఆల్ అలవెన్సెస్తో సహా మనకి ఒక 40-50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే క్యాంటీన్ అటెండర్కి 2 పోస్టులకు కలిపి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 వరకు అయితే ఉంటుంది. మనకి ఆల్ అలవెన్సెస్తో సహా మనకి స్టార్టింగే ఎంత ఉంటుంది అంటే మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట. 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ప్రతి ఏ ఒక్క పోస్ట్కి ఎంత మనకి ఏజ్ లిమిట్ ఉండాలని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అలాగే ట్యాక్స్ అసిస్టెంట్కి 2 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్యాంటీన్ అటెండర్కి 2 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి మనకి అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలిరా అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అయితే మనకి డిగ్రీ ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అంటే డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఏ విభాగంలో మనం డిగ్రీ కంప్లీట్ చేసిన యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్యాంటీన్ అటెండర్కి 2 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయితే చాలు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. హౌ టు అప్లై అని ఇచ్చారు. మనకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా 200 అయితే పే చేయాలన్నమాట ప్రతి ఒక్కరు.
ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క మనకి ఆన్లైన్ విధానం ద్వారా ఈ యొక్క 200 పే చేసి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ గేమ్స్ స్పోర్ట్స్ అని ఇచ్చారు. మనకి ఈ యొక్క గేమ్స్కి సంబంధించి మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. టోటల్ వచ్చేసి మనకి 65 అయితే మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్ అయితే ఇచ్చారు. ఈ గేమ్స్కి సంబంధించి అయితే మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే. మెయిన్లీ మనకి స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఒక 65కి సంబంధించిన మనకి స్పోర్ట్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ 65 సంబంధించిన గేమ్స్ కనుక మీకు ఏదో ఒక దాంట్లో కనుక మనకి సర్టిఫికేట్ ఉన్న దానికి సంబంధించిన మనకి ఎక్కడైనా పార్టిసిపేట్ చేసిన మనకి సర్టిఫికేట్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలామంది మనకి స్పోర్ట్స్కి సంబంధించి మనకి చదువుకుంటేనే మనకి స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళకైతే క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళైతే ఖాళీగా అయితే ఉంటారు. వాళ్ళకైతే ఎక్స్పెషల్లీ ఒక నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా, మీకు ఈ యొక్క 65కి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన మనకైతే ఇక సర్టిఫికెట్ ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇక మనకి స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ స్పెషల్గా అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా, చాలా వరకు అయితే చాలామందికి అయితే మనకి స్పోర్ట్స్కి సంబంధించి మన కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చదువుకుంటూ మనము స్పోర్ట్స్కి సంబంధించిన మనకి ఒక సర్టిఫికెట్లు అయితే మనకు ఉంటాయన్నమాట. అట్లా ఉండి కూడా ఖాళీగా అయితే ఉంటారు. దాన్ని బట్టి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, మంచి నోటిఫికేషన్ మనకి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.